గౌరవనీయులు సంఘ అధ్యక్షులు పెద్దలు కంజాద్ర మల్లేశం గారికి, మరి కుర్మా సంఘం పెద్ద మనిషి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు క్యామ మల్లేశం గారికి, మన పటాన్చెరు ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఆర్ఎస్ రెడ్డి గారికి, మన కార్పొరేటర్ తమ్ముడు మెట్టు కుమార్ గారికి, మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరిమణి లలితా సోమిరెడ్డి గారికి, వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, మన బాలరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారికి, తోట అంజన్న గారికి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారికి, సత్యన్న గారికి, శ్రీశైలమణి గారికి, బాబ్జీ గారు, బుచ్చిరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, మా మున్సిపల్ అధ్యక్షులు రేవన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు గోపాల్ యాదవ్ గారు, పేర్లు మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా కుర్మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు వీరప్ప కళ్యాణం అంటే చాలా ఘనంగా, బహుశా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఇంత పెద్దగా చూడలేదు. చాలా గొప్పగా ఈ వీరప్ప దేవుడి కళ్యాణం జరుపుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి వీరప్ప దేవుడి కోసం ఆ రోజుల్లో మీ కుల పెద్దలు వచ్చి ఇక్కడ ఎకరా భూమి కావాలని అడిగారు. హెచ్ఎండిఏ అధికారులతో మాట్లాడితే అబ్బో 40 కోట్లకి ఇక్కడ పేమెంట్ ఇస్తామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పోయి మా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మా సోమిరెడ్డి అయితే అడిగిండు, ఈ భూమి అయిపోతే నేను రాజీనామా చేస్తాను, రాజీనామా ఇచ్చాడు. సరే నువ్వు ఎందుకు అడుగుతావు, నేను చేపిస్తానని బదిలాడి కేసీఆర్ గారి దగ్గర పోయి ఆ రోజు ఎకరం జాగను మనకు కేటాయింపు చేయడం జరిగింది. చాలా సంతోషం. జాగ రావడం కాదు, ఇలా గుడి కట్టి కళ్యాణం జరుపుతున్నారంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ కుర్మా జాతిని గౌరవించింది కూడా కేసీఆర్ గారే. ఆనాడు కుర్మలు ఎమ్మెల్యే అయితలేరు, ఎమ్మెల్సీ అయితలేరు అని చెప్పి మరి మల్లేశం గారిని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది కూడా జాతిని కేసీఆర్ గారు. గొర్రెయడమే కాదు, చట్టసభల్లో కూడా ప్రవేశాన్ని కల్పించిండ్రు మన కేసీఆర్ గారు. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కుర్మా జాతిని గౌరవిస్తూ ఫస్ట్ టైం మల్లన్న దేవుడు అంటే కుర్మల ఆరాధ్య దేవుడు. ఆ మల్లన్న దేవుడికి చైర్మన్ గా ఫస్ట్ టైం కుర్మలకు అవకాశం ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి కొమరెడ్డి మల్లన్న దేవుడు అంటే అందరికి ఫేమస్, అందరూ పోతామంట. ఆ మల్లన్న దేవుడికి ఎప్పుడు చైర్మన్ కుర్మలు కాదు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కుర్మల ఆరాధ్య దేవుడు అని చెప్పి ఒక కుర్మను ఆ మల్లన్న దేవుడి గుడికి చైర్మన్ గా చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. అంతేకాదు ఆ మల్లన్న దేవుడి మీద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు పెట్టి చరిత్రలో మల్లన్న దేవుడిని నిలిపిండు కేసీఆర్. ఆ మల్లన్న దేవుడు దయ చాలా మంది శాపనార్థాలు పెట్టిండ్రు, అడుగులు వేసిండ్రు, కళ్ళ కట్టెలు పెట్టిండ్రు, కోట్లలో కేసులు వేసిండ్రు. ఎవరెన్ని కేసులు వేసినా, ఎన్ని కట్టెలు పెట్టినా, ఎన్ని అడ్డాలు పెట్టినా ఆ మల్లన్న దేవుడు దయ ఉంది కనుక కొమరెల్లి మల్లన్న సాగర్ ను పూర్తి చేసినాం. దాని నిండా కాళేశ్వరం నీళ్లు తెచ్చి నింపు పెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మల్లన్న దేవుడి ఆ దయతో కట్టిన మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నీళ్లు వేస్తా, మూసి సుందరీకరణ చేస్తా అంటున్నాడు. ఆ కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కట్టిన కనుకనే ఆ మల్లన్న సాగర్ కేలే ఈరోజు 15 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ తెచ్చి ఈ హైదరాబాద్ ప్రజల గొంతు తడపడం, ఆ మూసీలో నీళ్లు పోసి మూసీలో ఉండే మురికిని శుద్ధి చేస్తామంటున్నారంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, అది మల్లన్న దేవుడి దయతో పూర్తయిన మల్లన్న సాగర్ వల్ల అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ కేసీఆర్ గారికి మల్లన్న దేవుడు అంటే చాలా గౌరవం. ఏ ముఖ్యమంత్రి కూడా మల్లన్న దేవుడి దగ్గర పట్టాలే మల్లన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మల్లన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిండు, ఆడపై పట్టణం వేసి వచ్చింది. అది మల్లన్న దేవుడి మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం, మా అందరికీ ఉన్నటువంటి నమ్మకం. నేనైతే 10 ఏళ్లు ఆ మల్లన్న దేవుడికి నా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం
మా కొమరల్లి మల్లన్న దేవుడికి 10 ఏళ్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం కూడా నాకు జిల్లా మంత్రి గారు దొరికింది. సో అట్లా ఈ ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి జరగాలి. ఈ మల్లన్న దేవుడి దేవాలయ అభివృద్ధికి తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా దీని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ, సీసీ కానీ, వివిధ ఫంక్షన్ హాల్ కానీ అన్ని కూడా డెవలప్ చేసుకుందాం. దానికి కూడా సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తామని చెప్పి మనవి చేస్తూ చూస్తా ఉంది. ఊళ్ళలో కూడా మల్లన్న దేవుడి కళ్యాణం ఉందంటే అక్కడ జిల్లాలు ఇప్పుడే మా క్యాంప్ వేసినందుకు అడిగింది. అందరూ కూడా బేసిన్లు పట్టుకొని తెస్తున్నారు. బేసిన్లలో ఓట్ బియ్యం తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ మాత్రం చాలా సాంప్రదాయంగా ఎప్పుడో పాత రోజుల్లో చూసినట్టు గంపలలో మా అక్క చెల్లెలు బియ్యము, బట్టలు, దేవుడికి మొక్కులు తీసుకొని వస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్ ఉన్నాయి కానీ ఊళ్ళలో ఏమో ఇవి స్టీల్ లేకపోతే బేసిన్లు లేదు, వెండి పట్టదు. ఈయన మాత్రం అదే సాంప్రదాయం ఆ మల్లన్న దేవుడికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో పాత సాంప్రదాయాలను మళ్ళీ ఒకసారి ఇలా ఓడి బియ్యాన్ని గంపలలో తెస్తుంటే చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఆ మల్లన్న దేవుడి దయ, ఆ మల్లన్న దేవుడి ఆశీర్వాదం, వీరప్ప దేవుడి యొక్క దయ, వీరప్ప దేవుడి యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద కూడా ఉండాలని, మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కూడా ఆ వీరప్ప దేవుడిని మనసారా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై కుర్మా.